హలో అండి, వెల్కమ్ టు డీకేఎస్ వరల్డ్. ఉసిరికాయ ఊరగాయ అయితే నేనైతే పెట్టుకుంటున్నాను. అలాగే మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే తీశాను. నాకు ఉసిరికాయ ఊరగాయ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేనైతే 1/2 కేజీ ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయి. వీటిని అయితే నీట్గా కడిగేసుకొని తుడిచేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఇలాగా 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఈ మూడింటిని బాగా వేయించుకొని చల్లగైన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/4 కిలో వరకు నూనె అయితే వేసేసుకొని ఈ ఉసిరికాయలను కూడా వేసేసుకొని లోపల వరకు ఉడికేలాగా బాగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ అయితే రావాలి. ఈ వేగిన నూనెలోనే ఇలాగ పోపు కూడా వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉసిరికాయల్లో ఇలాగ 100 గ్రాముల వరకు ఉప్పు, 120 గ్రాముల వరకు కారము, వేయించి పెట్టుకున్న ఈ జీలకర్ర, ఆవాల, మెంతుల పొడి, తెల్లవాయలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నిమ్మకాయలని ఇలాగా రసం పిండుకొని ఈ రసం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ పోపు కూడా యాడ్ చేసేసుకొని 5 రోజులు ఊరబెట్టుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.